ఎన్బీకే 111 అంటే నందమూరి బాలకృష్ణ గారి 111వ సినిమా. సో మరి ఇప్పటి వరకైతే బాలయ్య బాబు గారు చేస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ ఆయన జనరేషన్లో ఎవరైతే హీరోస్ ఉన్నారో వాళ్ళందరిలో కూడా ముందంజలో బాలయ్య బాబు గారే ఉన్నారు. మరి ఇప్పుడు రాబోయే ఈ సినిమా కూడా ఒక రికార్డు స్థాయిలో ఉండబోతుంది. ఇందులో కూడా డబుల్ యాక్షన్ అనే విధంగా కొన్ని అంటే ఈ యొక్క పోస్టర్ ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఆ సినిమా ఎట్లా ఉండబోతుంది, ఎప్పుడు రాబోతుంది, డైరెక్టర్ అంటే ఏదైనా తెలిసిందా న్యూస్? సో ఖచ్చితంగా బాలకృష్ణ గారి 111వ సినిమా వస్తుంది. సో దీనికి గోపిచంద్ మల్లేన్ గారు దర్శకత్వం వహించబోతున్నారు అనమాట. మరి ఈ సినిమాలో బాలయ్య బాబు గారు ఇవాళే ముహూర్తం స్టార్ట్ చేశారు. దానిలో ఒక లుక్తో అయితే రివీల్ చేశారనమాట. అందులో ఒక రాజుగా ఆయన కనిపిస్తున్నారు. 2 పాత్రలు ఆయన లుక్ అయితే వదిలారనమాట. సో అది ఒరిజినల్ ఫేస్ కాకుండా దాన్ని ఇలా ఉండబోతుంది అనే ఒక విధంగా దాన్ని డిజైన్ చేయించారు. సో ఆ లుక్ చూస్తుంటే ఫ్యాన్స్ అందరికీ ముందు నుంచే హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ వయసులో కూడా ఇలాంటి పాత్రలు ఒక పోస్టర్లోనే 2 వేరియేషన్లు చూపిస్తున్నారు అనే విధంగా ఫ్యాన్స్ అయితే సంబరపడుతున్నారు అనమాట. సో ఇలాంటి పాత్రలు ఇంకా బాలయ్య గారు వేస్తున్నారు ఇంత వయసు వచ్చినా కూడా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ అసలు ఇంకేం చెప్పాలి కూడా అంటే ఒక మాటలు రాని ఒక పరిస్థితి అనమాట. సో మరి గోపిచంద్ మల్లేన్ గారు ఎప్పుడు కమర్షియల్ సినిమాలు తీస్తుంటారు, ఎప్పుడు కూడా ఫైట్స్, సాంగ్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మరి ఈసారి కొంచెం ఇదేదో రాజుల బ్యాక్డ్రాప్ పీరియాడిక్ మూవీలా అయితే అనిపిస్తుంది అనమాట. మనం చూసాం బాలకృష్ణ గారు 100వ చిత్రమైన గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఆ తీరులో ఇది ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు ఒక 4-5 సినిమాలు చేసిన తర్వాత ఎప్పుడు ప్రతి దానిలో వైవిధ్యం కోరుకుంటారు. సో ఏదైనా కొత్తగా చేయాలి, మనం ఇప్పుడు దాకా ట్రై చేయాలి అనే విధంగా చేస్తూ ఉంటారు. ఒక ఛాలెంజింగ్గా పాత్రలను తీసుకుంటుంటారు అనమాట. సో మరి ఈసారి కూడా ఆ పీరియాడిక్ ఒక డ్రామాని అయితే తీసుకోబోతున్నారు. మరి అది ఏ స్పాన్లో ఉండబోతుంది? తమన్ గారు ఆల్రెడీ చెప్పారు. సో ఆ సినిమాని గోపీచంద్ మల్లేని మామూలుగా డిజైన్ చేయలేదు. ఇప్పుడు దాకా అంత స్పాన్ ఉన్న మూవీ తెలుగులో రాలేదు. సో ఒక పీరియాడిక్ మూవీస్కి ఇది ఒక టెక్స్ట్ బుక్ అవుతుంది. సో దాన్ని అసలు మనం వర్ణించలేము, ఇంత ఉంటుంది అంత ఉంటుందని. చాలా పెద్ద సినిమా, అది చాలా పెద్ద సబ్జెక్ట్ అని చెప్పి తమన్ గారు చెప్పడం జరిగిందనమాట. సో దానికి ఎవరైతే వృద్ధి సినిమాస్ నిర్మాత వెంకట సతీష్ కిలార్ గారు ఇప్పుడు ఆయన పెద్ద సినిమా నిర్మిస్తున్నారు. దాన్ని ఆయన ప్రొడక్షన్లో 2వ సినిమాగా ఈ సినిమా రాబోతుంది. సో మరి బాలకృష్ణ గారితోనూ గోపిచంద్ మల్లేన్ గారి కాంబినేషన్ అంటే మనం ఆల్రెడీ వీరసింహారెడ్డి చూసాం. అందులో ఎలివేషన్స్ ఎలా ఉంటాయి, బాలకృష్ణ గారిని ఎలా ప్రజెంట్ చేశారు. సో మరి అభిమాన దర్శకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన హీరోని ఆయన ప్రజెంట్ చేసుకోవడానికి తెలుసు. మరి ఇందులో కూడా 2 పాత్రల్లో ఆయన చూపించబోతున్నారు. సో ఖచ్చితంగా మరి ఎలా ఉండబోతుంది అని అంచనాల్లో అయితే ఫ్యాన్స్కి విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఇంకా ఆయన కూడా ఫ్యాన్ బాయ్ కాబట్టి ఇంకా ఇందులో బాలకృష్ణ గారిని ఏ విధంగా చూపిస్తారు. సో మరి ఎన్బీకే 111 దాని టైటిల్ ఏంటి, ఆ సినిమా ఎలా ఉండబోతుందని ఇప్పుడు నుంచే ఫ్యాన్స్ అందరూ ఎంతగానో సోషల్ మీడియాలో అడుగుతున్నారనమాట. మరి చూడాలి అది ఎప్పుడు వస్తుంది ఏంటి. ఎందుకంటే బాలకృష్ణ గారు షూటింగ్లో కూడా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు. సో మరి అది 2026లోనే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరి చూడాలి ఎప్పుడు వస్తుంది, దాని టైటిల్ ఏంటి అని చెప్పి.